తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ప్రస్తుతానికి మనమైతే జపాన్లో ఫేమస్ అయిన మియాజాకి మామిడి చెట్టు దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే కేజీ అక్షరాల 2 లక్షల రూపాయలంట. దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఓకే 2,50,000 అంట. మనకు తెలియదు 2 లక్షలు అనుకున్నాం, బట్ 2,50,000 అంట. సార్ ఇదేంటి సార్? మియాజాకి ఇది వెరైటీ మియాజాకి అండి. ఇది జపాన్లో రూపొందించబడిన వెరైటీ ఇది. ఓకే. సో దానికని ఈ పండుకి దాదాపు 2,75,000 నుంచి 2,50,000 వరకు రేటు పలుకుతుంది. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది. ఇది మనం తీసుకొచ్చి కల్టివేట్ చేయడం జరుగుతుంది. ఈ రో అంతా కూడా ఈ మియాజాకి వెరైటీ ఉంది. మొత్తం మియాజాకి. ఇది చూసినట్టుగా అయితే సార్ చిన్న దీంట్లోనే చిన్న మొక్కలోనే చాలా భారీ ఎత్తిన పూత కూడా వచ్చింది. ఇవన్నీ ఎగ్జోటిక్స్ అండి. ఎగ్జోటిక్స్ అన్నీ కూడా చిన్న వయసులోనే కాస్తాయి. ఈ చెట్టు మన మామూలు ట్రెడిషనల్ వెరైటీస్ లాగా ఎక్కువ హైట్ ఎక్కువగా విస్తారంగా పెరగడం ఉంటాయి. చిన్న వయసులోనే కాస్తాయి. ఓకే. దీనిది మన ఇండియాలో ఎలా ఉంది సార్ దీని కాస్ట్? ఇండియాలో ఇంతవరకు ఎవరు మార్కెట్ చేయలేదు. ఫస్ట్ టైం మనమే తెచ్చాం. ఫస్ట్ టైం మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ గోల్డెన్ ఆర్గానిక్ ఫామ్లో ఉన్నాయి. అంటే రేట్ ఎంత అనేది మనకైతే అంత ఆశ లేదు. 2,50,000 రావాల్సిన ఆశ లేదు. కన్జ్యూమర్కి అందుబాటు ప్రైస్లోనే ఉంటుంది. అది ఎప్పుడైనా మన ఫ్రూట్ వచ్చిన తర్వాత మనం ఫిక్స్ చేస్తాం. దీని సీజన్ ఎలా ఉంటుంది సార్? సేమ్ రెగ్యులర్ బేరీ సీజన్ ఇది. అవును, నార్మల్ మనం మిగతా వెరైటీస్ ఎలా వస్తాయో అలాగా రెగ్యులర్ సీజన్లోనే వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ 40 ఎకరాలు మొత్తం ఇరిగేషన్ సిస్టమా సార్? మొత్తం డ్రిప్ ఇరిగేషన్. సో వీటికి సపరేట్గా ఏమైనా ఎరువులు మీరు వేస్తారా, లేకపోతే అన్నిటికీ ఒకేలాగా వాడతారా? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేను 15 years రీసెర్చ్ చేశాను. నేను ఒక 10 ప్యాక్ అనేది ఒకటి డెవలప్ చేశాను అనమాట. 10 items మనం వీటికి ఇస్తాం. అందులో 6 రకాల ఫెర్టిలైజర్స్ ఉంటాయి, 3 రకాల బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఉంటాయి, ఇంకొక ప్రోబయోటిక్ ఉంటుంది, ఒకటి సాయిల్ కండిషనర్ ఉంటుంది. ఈ 10 రకాలు కలిపి మనం కింద నుంచి ఇచ్చినట్టయితే అది ఎర్లీగా ఫ్లవరింగ్ వస్తుంది. యాక్చువల్గా ఈ సరౌండింగ్ ఫార్మ్స్ కంటే కూడా ఈ ఫామ్ ఇంకో 15 days ముందు వచ్చింది ఫ్లవరింగ్ ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఇంకో 1 month ముందు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అవి ఇవ్వటం వల్ల అలా జరుగుతుంది. ఇంకోటి పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ కూడా చాలా తక్కువగా ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఎటువంటి జబ్బు కానీ మంగు కానీ ఏమి కనపడదు. మీరు ఎక్కడ ఈ ఫామ్లో ఎక్కడ ఏం చూసుకున్నా కానీ మీకు పెస్ట్ అండ్ డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది. ఏమైనా పెస్ట్ అండ్ డిసీజ్ వచ్చినా కానీ మనం స్ప్రే చేయడానికి మన దగ్గర ఉన్నాయి ఆర్గానిక్లో. సార్ మేజర్గా రైతులు అడిగేది ఏంటంటే మామిడి పూత ఎక్కువగా రాలిపోతుంటుంది, దానికి ఏవైనా ఉన్నాయా ఉపయోగాలు? మామిడి పూత అంటే ఇప్పుడు పూసిన పువ్వు అంతా కానీ పిండి అయింది అనుకోండి, కాయ కాసింది అనుకోండి, చెట్టు బతకదు. ఓకేనా? 1,00,000 పువ్వు వస్తే అందులో 1 or 2 వస్తాయి అంతే. ఇప్పుడు మనం కావాలంటే కొంచెం ఎక్కువ పిందెలు నిలబడే విధంగా చేసుకోవచ్చు, కానీ మనం వచ్చిన పువ్వు వల్ల పిందె వాళ్ళు కాయ కాయాలంటే మనం అత్యాశ అవుతుంది, ఆ చెట్టుకు భారం అయిపోతుంది. అవును సార్. ఇప్పుడు ఈ చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది సార్, దీనికి ఎంత 1 kg వచ్చే అవకాశాలు ఉన్నాయా? 1 kg కానీ 3 to 5 kg వస్తాయి. ఇప్పుడున్న ఫ్రూట్ బేరింగ్ని బట్టి చూస్తే 3 to 5 kg ఈజీగా వచ్చాయి. 3 to 5 kgs ఈజీగా వస్తుంది అంటారు. కానీ ఇది మాత్రం పూత అయితే రాలిపోలేదు సార్. మీరు చూడొచ్చు, దీనికైతే పూత అయితే రాలిపోలేదు. ప్రతి పువ్వుకి ప్రతి కాయ వచ్చింది. బట్ గ్రేట్, బాగుంది సార్. ఇంకా మీకు చూపిస్తాం, మనకి రెడ్ రోజ్ అనే వెరైటీ ఉన్నాయి. టామీ గోల్డ్ సార్ ఇంకొకట, అది కూడా మామిడి చెట్టే. అది కూడా మామిడి చెట్టే. ఆ ఫ్రూట్ వచ్చి మనకి డయాబెటిక్స్ కూడా తినొచ్చు, ఈజీగా తినొచ్చు. డయాబెటిక్. దానికి ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా భారీ ఎత్తున వచ్చింది సార్ పూత. చూడండి మీరు ఫ్లవరింగ్, మీకు ఎక్కడన్నా కానీ అందులో ప్రాబ్లం ఉందేమో చూపించండి. ఇది చూడడానికి అయితే మొత్తాన్ని అయితే బాగానే వచ్చింది సార్, పూత అయితే బాగానే వచ్చింది. మీరు వాడే ఎరువులు అంత క్వాలిటీ నాణ్యతమైనవని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా దగ్గర చూసుకుంటే జబ్బులు వస్తాయి సార్. మామిడి చెట్టు అంటే ఎక్కువగా జబ్బులు అంటారు, అంటే వేరే టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తుంటాయి. సో దీనికి రాకుండా ఇంత చక్కగా పూత వచ్చింది. ఈ పూతకు తగ్గట్టుగా కాపు కూడా వస్తే ఇంకా హ్యాపీ మీరు కూడా. సో ఇంకే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే కెమికల్స్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్లో వెళ్ళటం వల్ల మనకి ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇందులో ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయంటే అవి వీటిని కూడా తినేస్తూ ఉంటాయి, అంటే శత్రు పురుగులు తినేస్తాయి. అవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్పైడర్ ఇది ఉంది కదా. అవును సార్, అవును. ఏ పురుగు వచ్చినా ఈ స్పైడర్ లాగేస్తుంది. ఓకే, గ్రేట్. తినేస్తుంది. ఓకే, అది మనకు మిత్ర పురుగు. అదే కెమికల్ స్ప్రేయింగ్ మనం చేసామనుకోండి, అవి కూడా పోతాయి కెమికల్ వాటితో పాటు. అలాగే ఇక్కడ మీకు డ్రాగన్ ఫ్లైస్ చూస్తూ ఉంటాం.
డ్రాగన్ ఫ్లైస్ కూడా మీకు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ ఫామ్లో, ఎందుకంటే న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి. ఇది చూడండి, ఇది మనం ఇందాక అనుకున్న టామీ గోల్డ్ వెరైటీ, ఆస్ట్రేలియన్ వెరైటీ. ఓకే, చూడండి ఆల్రెడీ మనకి పిండి కూడా వచ్చేసింది, బాగా వచ్చింది సార్. ఇది అన్నిటికన్నా ఎక్కువగా గ్రోత్ వచ్చింది. అవును, గ్రోత్ వచ్చింది. కేజీకి అంటే సైజ్ ఎంత వస్తుంది సార్? 600 గ్రామ్స్ అబవ్ వస్తుంది. 600 గ్రామ్స్, గ్రేట్. అంటే ఒక రకంగా చూసుకుంటే 2 వేసుకుంటే కేజీ అబవ్. ఇది లాస్ట్ ఇయర్ చాలా మంది 6000 పర్ కిలో అమ్మారు. 6000 లాస్ట్ ఇయర్ బాంబే ఫ్రూట్ ఎగ్జిబిషన్ లో 6000 పర్ కేజీ అమ్ముడుపోయింది ఇది. ఇదా సార్? ఎందుకంటే ఇప్పుడు మనకి వరల్డ్ క్యాపిటల్ ఇండియా డయాబెటిక్, ఇండియా క్యాపిటల్ ఏమో ఏపీ తెలంగాణ ఉంది. అందుకని ఈ ఫ్రూట్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట. ఈ ఫ్రూట్ తింటే మన డయాబెటీస్ కూడా అలాగా తినొచ్చు, ఎన్ని ఫ్రూట్స్ అయినా తినొచ్చు. ఇట్ వోంట్ ఎఫెక్ట్ దెమ్, ఎందుకంటే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా లోలో ఉంటుంది. పైగా మీరు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు కనుక ఇంకా ఎటువంటి కెమికల్స్ ఉండవు కనుక ఇంకా బెనిఫిట్స్. చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్ సెట్టింగ్ చూడండి. అవును సార్, అవును. ఎంత చక్కగా ఉందో, మీకు ఎటువంటి పెస్ట్ అండ్ డిసీజ్ కనిపిస్తుంది. అక్కడ చూడండి సేమ్, అది కూడా టామీ గోల్డ్ వెరైటీనే. ఓకే, ఇది మొత్తం ఎన్ని చెట్లు వేసుకున్నారు సార్ టామీ గోల్డ్? 600 plants. 600 ప్లాంట్. ఎందుకంటే ప్రతి ప్లాంట్ కి మీరు టామీ గోల్డ్ అనుకుని పెట్టుకున్నారు. ఈ బ్లాక్ అదే ఉన్నాయి. ఓకే, ఇంకా ఉండడానికి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి మెయిన్ ఏపీ తెలంగాణలో డయాబెటీస్ మీద చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళకి తినాలని ఉంటుంది పాపం, ఆశ ఉంటుంది. వాళ్ళు మామూలు ఫ్రూట్స్ తింటే వాళ్ళ ఇబ్బంది పడిపోతారు. అందుకని ఈ టామీ గోల్డ్ అనేది మనం ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా హ్యాపీగా వాళ్ళు తినొచ్చు. ఈవెన్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయొచ్చు ఈ ఫ్రూట్ తినమని. ఓకే, వీటి ఆకులు కూడా అన్నిట్లాగా ఉండవా సార్? ఇవి డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉంటాయి.